ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ పరిస్థితి పూర్తిగా తగ్గుముఖం పట్టింది అనేది కూడా పెద్ద వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? దాంతోపాటు పుండు మీద కారం జల్లినట్టుగా హైడ్రా ఒకవైపు ఇటు ఖమ్మము అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరదలు ఒకవైపు అడ్జేస్తూ ఉంటే మరొక వైపు తెలంగాణలో ప్రధానంగా హైడ్రా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పైన ప్రభావం చూపిస్తూ ఉంది. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చుకుంటూ వెళ్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా కొంత బెంబేలెత్తుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడున్న తాజా పరిస్థితులలో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది, రియల్ ఎస్టేట్ రంగం పైన హైడ్రా ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది, ఇక ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జేఎం ప్రాపర్టీస్ CEO ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నా? చాలా బాగున్నాను. ప్రధానంగా తెలంగాణలో హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా తగ్గుముఖం పట్టింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. దాంతోపాటు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిజంగా అదే పరిస్థితి ఉందా రియల్ ఎస్టేట్ పరిస్థితి? ఎస్, అది అంటే ఉంది. అంటే కొంచెం స్లో డౌన్ అయింది మార్కెట్, అందరికి తెలిసిందే. అది దాని ఇంపాక్ట్ 2-3 రకాలుగా ఉంది. హైడ్రా కూడా పార్ట్ అనుకో. సేమ్ టైం ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, కొత్త పాలసీస్ ఇంకా కంప్లీట్గా క్లియర్గా డిక్లేర్ చేయకపోవటం, ఫార్మసిటీ ఇష్యూస్ కూడా దాన్ని మళ్ళీ ఇంకొక సిటీగా మార్చడం, దానికి కూడా క్లియర్ గైడ్ లైన్స్ రాకపోవటం, ఈ నేషనల్ ఇన్ఫ్రా గురించి కూడా గట్టిగా ఎవరు ఇంకా ప్రచారం చేయకపోవటం గవర్నమెంట్ నుండి. సో మల్టిపుల్ ఇష్యూస్ వల్ల పబ్లిక్ ఎట్లా ఉంటారు? యూజువల్లీ పబ్లిక్ ఏంటంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద డిమాండ్. డిమాండ్ ఉన్నది కాబట్టి మనం వెళ్తుంటాం అనే ప్రజలు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు డిమాండ్ తగ్గింది అనేసరికి ఎవరైతే డబ్బులు ఉన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఆగుదాంలే అనుకుంటారు. కానీ తెలివైన వాళ్ళు ఎట్లుంటారంటే ఇట్లాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో పూర్తిగా తగ్గింది అనడానికి లేదు, బట్ డిమాండ్, అది ఫోకస్ అనేది తగ్గింది. ఫోకస్ తగ్గటం వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. బట్ దట్ విల్ కమ్ అప్ ఇమీడియట్లీ వితిన్ 2 months లోపల, 3 months లోపల ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చు అనేది. అంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా అంటే ఈ హైడ్రాకి సంబంధించి అందరు అనుకుంటున్నారు తెలంగాణలోనే మొట్టమొదటిగా ఏర్పడ్డది అనేది మాత్రం ప్రధానంగా అంటున్నారు. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అథారిటీకి సంబంధించి ఇది చాలా సంవత్సరాల క్రిందమే ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రధానంగా దీని యొక్క మూలాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధించిన పూర్తి డాటా మీ దగ్గర ఉందని తెలుసు, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? ఎస్ ప్రశాంత్, యాక్చువల్లీ ఇది మనకి హైడ్రా అనేది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. సో ఏ ఛానల్ చూసినా, ఏ టీవీ చూసినా, ఎవరిని మాట్లాడినా అందరూ అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. సో నేను కూడా ఇప్పుడు టెక్నికల్గా అది ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇదేం కొత్త ఏం కాదు. ఆల్మోస్ట్ 90s నుండి 90sలోనే వరల్డ్ సమ్మిట్స్ జరిగినాయి, దీని మీద డిస్కషన్స్ జరిగినాయి. దీన్ని ఎలా అడ్డుకోవాలి, దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేయగలగాలి. నార్మల్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఎట్లా ఉంటాయి? ఎర్త్ కేక్స్ కావచ్చు, హెవీ రెయిన్తో ఫ్లడ్స్ కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, ఫైర్ కావచ్చు, బిల్డింగ్స్లో కానీ, ఇక్కడే కానీ, అడవుల్లో కానీ. సో ఇలాంటి డిజాస్టర్ని, న్యాచురల్ డిజాస్టర్ని తట్టుకోవడానికి మనకున్న సామర్థ్యం ఎంత, ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి, ఎట్లాంటి టెక్నిక్స్ వాడాలి, అసలు అది రాకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలుగుతామా? అది కన్స్ట్రక్షనే కానీ, ఎన్విరాన్మెంటలే కానీ, ఏదైనా కానీ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సబ్జెక్టు పెట్టి దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి 90s నుంచి స్టార్ట్ అయితే అది ఆల్మోస్ట్ 2000 వరకు, 2005 వరకు కూడా అట్లే వెళ్ళి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో అడాప్ట్ చేసుకున్నారు. మన ఇండియాకి వస్తే బేసికలీ మనం ఫస్ట్ ఒడిస్సాలో, ఐ బిలీవ్ ఒడిస్సాలో చేశారు. ఆల్మోస్ట్ 99-2000 టైంలోనే వాళ్ళ స్టేట్లోనే పెట్టుకున్నారు. దాని తర్వాత ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్గా 2005లో ఎస్టాబ్లిష్ అయింది. దానికి క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చారు, దేన్ని ఎట్లా చేయాలి, దాన్ని అడ్డుకోవటానికి పరిస్థితులు ఏంటి, దాన్ని వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ టీమ్స్ పెట్టి దాన్ని కాపాడుకోగలగాలి అనేవి టెక్నిక్స్ ఉన్నాయి. సో నా ఇప్పుడు వచ్చి హైడ్రా అనేది తెలంగాణకు వస్తే ఈవెన్ 2005లో మనకు కంబైన్డ్ ఆంధ్రాలోనే అది రన్ అయింది. దాని తర్వాత సపరేట్ అయిన తర్వాత 2014లో మనకి సపరేట్గా తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంట్లో మరి కొన్ని గైడ్ లైన్స్ యాడ్ చేస్తూ ప్రొడ్యూస్తూ వెళ్ళారు. దట్ వాజ్ రన్నింగ్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని, చెరువులు అనే సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని కొంచెం హైలైట్ చేయడం వల్ల పబ్లిక్ కొద్దిగా దాన్ని పెద్దగా అటెన్షన్ చేసుకుంటున్నారు. సో దాట్ ఈస్ యాక్చువల్లీ నార్మల్. సో చెరువులను కాపాడటం, బయోడైవర్సిటీ పెంచడం, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ చేయటం, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసి ఒక బెస్ట్ లైఫ్ని ఇవ్వడానికి చేసేదే ఇది జరిగే హైడ్రా స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ద చెరువులు అని అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అన్నారు కాబట్టి చాలా రోజుల నుంచి నేను మీ దగ్గర అంటే చాలా ఇంటర్వ్యూస్లో
నేను మీ దగ్గర నుంచి ఇదే సమాధానం విన్నా. అసలు దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. మొన్న ఏఐ సమ్మిట్లో కూడా ఇదే ప్రధానంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టే తెలంగాణలో తీసుకురాబోతున్నాము అనేది ప్రధానంగా చెప్పిన సందర్భం. దీనికి సంబంధించి మీరు ఎప్పటి నుండి అంటున్నారు కదా, అసలు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అదే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటే సేమ్ అగైన్ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి. మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, మనకు ప్రతిదీ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేది కరెక్ట్గా వాడుకోగలిగి హెల్తీగా ఉండగలగాలి. హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయటమే గ్రీన్ బిల్డింగ్ అంటాం. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు, అసలు న్యాచురల్గా మనం ఎప్పటి నుంచో ఓల్డ్ టైంలో ఇవన్నీ అడగలేదు. అందరూ ప్రతి ఒక్కరు ఊర్లో ఉండేది, న్యాచురల్కి దగ్గరగా ఉండేది, చెరువులకి, కుంటలకి, చెట్లకి, న్యాచురల్ వెదర్కి దగ్గరగా ఉండేది. సో పబ్లిక్ వాజ్ ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ మన సిటీస్ ఎప్పుడైతే పెరుగుకుంటూ వచ్చాయో, ఈ రోడ్డు వ్యవస్థ కానీ, ఇదేంటి పొల్యూషన్ కానీ, ఇవన్నీ పెరిగినా కొద్దీ మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసుకుంటూ బ్యాక్కి వెళ్ళటమే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటాం. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటే బిల్డింగ్, గ్రీన్లోనే బిల్డింగ్ ఉంది. ఇంతకుముందు గ్రీన్ అంటే మనం ఊర్లోకి వెళ్తే ప్రతి ఇల్లు గ్రీన్లోనే ఉండేది. ఇప్పుడు కాంక్రీట్ జంగల్ వచ్చేసింది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయడానికి చేసే పద్ధతులే. సో మనకు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, సో ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, సన్లైట్ అయినా క్లియర్గా వాడుకొని బయోడైవర్సిటీని పెంచి ఓకే న్యాచురల్ పద్ధతిని మనం అడాప్ట్ చేసుకోవటమే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటారు. ఒక పెద్ద సబ్జెక్ట్, బట్ బ్రీఫ్గా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై అన్నట్టు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ యొక్క మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే? హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి ఇందాక చెప్పుకున్నట్టే కొద్దిగా స్లో డౌన్ ఉంది. ఎస్, ఆ స్లో డౌన్కి రీజన్ ఏంటంటే పబ్లిక్ ఎవరైనా కస్టమర్స్ ఎప్పుడే కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో డిమాండ్ అనమాట. సో డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ డిమాండ్ కూడా వస్తుంది. ఏది లేకుండా ఇక్కడ ఉంది అని అంటారు. సో అక్కడ నువ్వు పబ్లిక్ అంతా అటెన్షన్ డైవర్ట్ చేసేసి అట్రాక్ట్ చేసేసి కూడా సేల్స్ జరిగే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనే దానికి కొద్దిగా డిమాండ్ పబ్లిక్లో లేదు. దానికి ఫ్యాక్ట్స్ ఏంటంటే హైడ్రా ఇష్యూసే కానీ, గవర్నమెంట్ కొత్త పాలసీస్ 100%గా పబ్లిక్ తీసుకుపోవటంలో కొద్దిగా డిలే అవ్వటం కానీ, గవర్నమెంట్లు మారటం కానీ, సో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి పీపుల్ థింక్ ఇట్ ఈస్ స్లో డౌన్ అనుకుంటారు. దాంతోపాటు కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉంటారు. సో కొనటం అమ్మటం ఎప్పుడైతే డిమాండ్ అనేది ఎక్కువ చేస్తారో అప్పుడే మనకు కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి అంతే. ఇంకా ప్రధానంగా అంటే మనకు తెలిసిన అంశం ఏంటంటే వరదల సిచ్యువేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వరదలు వచ్చాయి. వరదలు అనేది ఇది ప్లస్ కాబోతుందా, హైదరాబాద్ మార్కెట్కు మైనస్ కాబోతుంది? ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ నుండి దాదాపు అక్కడ రాజధాని కట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడి ప్రజలు దాదాపు అంటే ఎక్కువ ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా అటువైపు వెళ్ళారు. రియలేటర్లు కూడా ప్రధానంగా అటు ఆంధ్ర సైడ్ మొగ్గు చూపారు అనేది మాత్రం మనకు తెలిసిన అంశం. దీనికి సంబంధించి ఇక్కడ నుండి వెళ్ళిన వారంతా కూడా దురదృష్టవశాత్తు అక్కడ వరదలు వచ్చినాయి. అక్కడ నుండి మళ్ళీ తిరుగుముఖం పట్టే అవకాశం ఉంది అనేది మాత్రం చర్చించుకుంటున్నారు. నిజమేనా? ఎట్లా ఉండబోతుంది? ఆ మార్కెట్ అంటే ఎఫెక్ట్ పడబోతుందా? వరదలు దాన్ని కంపేర్ చేయడం, వరదలు అనేది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, దట్ ఈస్ అది కంపేర్ చేయడం కాదు. కానీ మళ్ళీ సేమ్ మార్కెట్ అనేది ఎప్పుడు డిమాండ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు డిస్కషన్లో కూడా దాన్ని మనం పెంచేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇక్కడ మారింది, అక్కడ ఏదో గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మళ్ళీ ఇటు చేస్తున్నారు అనేది ఏంటంటే ఫోకస్ డైవర్ట్ చేయటం, అక్కడ అట్రాక్షన్ని కలిగించటం, దానివల్ల పబ్లిక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. బట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఫ్యాక్టర్స్ గమనిస్తారు. అక్కడ జరుగుతున్న ఫ్లడ్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయినా సరే లాంగ్ రన్లో ఎలా ఉంటుంది, ఇది దీని ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా, ఇట్లాంటి చిన్న చిన్న బేరాజులు అనేవి కంపల్సరీ వేసుకుంటారు. బట్ నేను క్లియర్గా చెప్పదలసింది ఏంటంటే దానికి దీన్ని కంపేర్ అసలు చేయలేం. హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. సో దీన్ని అమరావతితో మనం కంపేర్ చేసి ఇక్కడ మార్కెట్ అక్కడికి వెళ్తుంది అనుకోవటం అనేది నేనైతే అనుకోను. అక్కడ మార్కెట్ డెవలప్ అవుతుండొచ్చు, దాట్ ఈస్ డిఫరెంట్ సిచ్యువేషన్. కానీ దీంతో కంపేర్ చేసుకునేది మాత్రం ఉండదు. రైట్. ఇంకొకటి ఏంటంటే ఇది హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. 100% మీరు అన్నట్టుగా దేంతో కంపారిజేషన్ చేయనవసరం లేదు. కానీ ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు పెట్టిందంటా కూడా సెటిలర్స్ అనేది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. మరి వాళ్ళంతా కంబ్యాక్ రాబోతున్నారా అంటే? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. విత్ ఇన్ 2-3 months లోపలే ఏదో జరిగిపోయింది అనుకోవటం ఓన్లీ మనం మాట్లాడుకుంటాం. కానీ ఫ్యాక్ట్స్ ఆన్ ద గ్రౌండ్ మనకు తెలుసు కదా. వీఆర్ ఇన్ ద ఫీల్డ్, మనకు తెలుసు ఏ వెంచర్ ఎలా నడుస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి అట్రాక్షన్ అనేది అయితే ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మనమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2-3 రకాలుగా చూస్తాం. యాజ్ అ నార్మల్ కామన్ మ్యాన్ కొంతమంది గోల్డ్లో పెడతారు, కొంతమంది ప్లాట్స్లో పెడతారు, కొంతమంది ఇల్లులో పెడతారు,
కొంతమంది మ్యూచువల్ షేర్స్లో పెడతారు. సో అట్లాంటి ఇట్లా మన ఇన్వెస్టర్స్ కూడా దే మైట్ బి లుకింగ్ అక్కడ కూడా కొంచెం పెట్టి చూద్దాం అనుకోవచ్చు. కానీ దాన్ని రేట్ ఆఫ్ గ్రోతింగ్ దీని రేట్ ఆఫ్ గ్రోతింగ్ కంపేర్ చేయటం అనేది ఉండదు. సో దేర్ ఇస్ అ ఛాన్స్ అక్కడ కూడా ఉంది, అట్లా ఏం లేదు. బట్ కంపేరిటివ్ అనేది వెరీ లెస్. ఇప్పుడు అంటే ఫ్లాట్కు సంబంధించిన విషయం తీశారు కాబట్టి నేను అంటున్నాను, అంటే ఎక్కువగా ఇప్పుడు చాలామంది అంటే ఆలోచిస్తుంది ఏంటంటే విల్లాస్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నిజంగా అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్లలో ఉండాలి, లేదు అని అంటే ఒక ఫ్లాట్ కొనుక్కుంటే సరిపోతుంది అనేది. కానీ ఫ్లాట్ బెటర్ అంటారా, ప్లాట్ బెటర్ అంటారా? ఏది బెటర్ అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అదే నేను అదే చెప్పాను కదా, బెటర్ అనేది ఉండదు. మన క్యాల్కులేషన్స్, మన అసెస్మెంట్స్, మన గైడెన్స్, మన దగ్గర ఏముంది, మనం ఏం కోరుకుంటున్నాం, మనకు చెప్పేవాళ్ళు ఏం చెప్పారు, మనకి ఏం అర్థమైంది, ఇది మేజర్ ఫ్యాక్ట్ అన్నమాట. సో దానికి ఇప్పుడు సపోజ్ ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు, జాబ్ చేసుకుంటాడు, అతనికి ఇల్లు కంపల్సరీ ఉండాలి జాబ్ అంటే. అదేదో అతను ఫ్లాట్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ మంత్లీ రెంట్ అయినా మంత్లీ రెంట్ కట్టకుండా అయినా హ్యాపీగా అతనికి కంటిన్యూ చేయొచ్చు. సో అట్లాంటి టైంలో మనం ఏం సజెస్ట్ చేయాలి? ఫ్లాట్ సజెస్ట్ చేయాలి. మంచి ఇన్కమ్ ఉన్న మనిషి ఈ కెన్ ఆఫర్ ఫర్ సంథింగ్ బెటర్ అన్నప్పుడు అతనికి విల్లా ఆఫర్ చేయాలి. లేదు ఇవి కాదు, మేము డిస్ట్రిక్ట్ టౌన్లోనే ఉంటున్నాము, లేదు అక్కడ అబ్రాడ్లో ఉంటున్నాము, మనం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే అప్పుడు ఏంది డిప్రిషియేషన్, ఇల్లులు ఎప్పుడైనా డిప్రిషియేషన్ అవుతుంటాయి. ఇల్లు కట్టి మనం అందులోకి వెళ్ళి ఉన్న 10-15 years తర్వాత ఆటోమేటిక్గా డిప్రిషియేషన్ అయిపోతుంది. దాని ప్లేస్లో మనం ప్లాట్ సజెస్ట్ చేస్తాం. ఓపెన్ ప్లాట్ ఏంటంటే ఇప్పుడు ఒక సర్టన్ రేట్ ఉంటే 5 years తర్వాత ఇన్ఫ్రా పెరగడం వల్ల అది మల్టిపుల్ రేట్కి మళ్ళీ పెరుగుతుంది. సో అది కూడా క్యాలిక్యులేషన్ బేస్డ్, మన చేతిలో ఏముంది, మనం ఏం కావాలనుకుంటున్నాం, అది కొంచెం క్లియర్గా రియల్ ఎస్టేట్తో మాట్లాడాలి, అడ్వైస్ తీసుకోవాలి. అప్పుడు కానీ వాళ్ళకు ఒక క్లారిటీ రాదు, మనకు గుడ్డిగా నమ్మేది ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు చెప్తా ఉంటుంది త్రిబుల్ ఆర్కి సంబంధించి. త్రిబుల్ ఆర్ అంటే ఏంటి అసలు? ట్రిపుల్ ఆర్ యాక్చువల్లీ ఏఆర్ అయినా ఇవన్నీ రోడ్స్, ఇన్ఫ్రా అనేది ఉంటేనే మనిషికి అనేది ఒక బెస్ట్ మనగడ అనేది ఉంటుంది, ఒక బెస్ట్ లివింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఒక కనెక్టివిటీ ఉంటేనే మనం బిజినెస్లు అనేది డెవలప్ చేయగలం, బిజినెస్లు డెవలప్ చేస్తేనే మనకు ఫెసిలిటీస్ మనం తీసుకోగలం. సో మనం బిజినెస్లు ఇవన్నీ అనుకోకుండా ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుంటే, ఇప్పుడు ఊర్లో డిస్ట్రిక్ట్ టౌన్లో ఉన్న మనిషికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే నౌ స్టిల్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ హైదరాబాద్. హైదరాబాద్కి రావాలంటే మెయిన్ సోర్స్ ఏంటి? రోడ్డు ఉండాలి. సో రోడ్ అంటేనే ఇన్ఫ్రా, ఆ రోడ్డు ఉంటేనే మెడికల్ ఫెసిలిటీ వస్తున్నాయి, సేమ్ టైం బిజినెస్ చేసుకోగలుగుతున్నాం, మనం పండించిన పంటని పంపించుకోగలుగుతున్నాం, మనం బయట పండించిన పంటలు ఏమన్నా ఉంటే ఇక్కడికి తెచ్చుకోగలుగుతున్నాం. ఇదంతా ఇన్ఫ్రా అంటే రోడ్లు. సో మనకి ఇంతకుముందు హైదరాబాద్ చూసుకుంటే ఇంటర్నల్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్. సో ఎట్లా ఎక్స్పాన్షన్ అవుతూ పోతూ ఉంటే ఆ ఎక్స్పాన్షన్కి తగ్గట్టుగా మనం ఫ్యూచర్ డిజైన్ చేయాలి. కాబట్టి ఆర్ఆర్ఆర్ అనేది వచ్చింది. ఈ 10-15 డిస్ట్రిక్ట్స్ని కలుపుకుంటూ ఒక ఆర్ఆర్ఆర్ కనుక చేస్తే రేపు ఏ మూల నుంచి ఏ మూలకైనా మనం బిజినెస్ చేసుకోవడానికి కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ వాడటానికి కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ వాడటానికి కానీ మనం వీ కెన్ డివైడ్. ఈ సెంట్రల్ హైదరాబాద్ అనేది ఒక అసెట్, ఇది కంప్లీట్ తెలంగాణకి కావాల్సిన అసెట్. ఇది ఒక్క దగ్గర ఉండకూడదు. దీంట్లో ఉండే ప్రతి ఫలాలు అన్ని డిస్ట్రిక్ట్లీ అందాలి అని అంటే ఆర్ఆర్ఆర్ అనేది బెస్ట్గా యూజ్ అవుతుంది అనేది ఐడియా. సో అక్కడ నుంచి వచ్చి వాళ్ళు చదువుకోవచ్చు, జాబులు చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, బిజినెస్లు పెంచుకోవచ్చు. దానివల్ల ల్యాండ్స్ రేట్లు పెరుగుతాయి. ల్యాండ్స్ అక్కడిక్కడ హైదరాబాద్ సెంటర్ జూబ్లీ హిల్స్కే వచ్చి ఉండక్కర్లేదు, మీరు ఆర్ఆర్లో కూడా ఉండొచ్చు మీ బడ్జెట్ తగ్గట్టు, ఓఆర్ఆర్లో ఉండొచ్చు బడ్జెట్ తగ్గట్టు, జూబ్లీ హిల్స్లో ఉండొచ్చు బడ్జెట్ తగ్గట్టు. సో డిపెండ్స్. సో ఇట్స్ ఆల్ ఇన్ఫ్రా. ప్రధానంగా అంటే రియల్ ఎస్టేట్ మీద అపార అనుభవం ఉంది మీకు కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఏ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే మనకు అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది, ఇంకా మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఎక్కువ ఎక్కడ ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుందని మీ సలహా? దాని గురించి నేను కూడా ఎక్కువైనా స్టడీ చేశాను యాక్చువల్లీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఎట్లయింది అని అంటే, అగైన్ ద మిస్టేక్ అని కాదు, ద గ్రోత్ ఆల్వేస్ ఎట్లా ఉంటుంది అని అంటే, గ్రోతే కానీ ఇదే కానీ కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది పెరుగుతుంటుంది. ఓకే, ఆర్టిఫిషియల్ మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది పెరుగుతుందట అంటే అక్కడే అందరు వెళ్ళి కట్టుకోవడానికి ట్రై చేస్తారు. అక్కడే కడతా ఉంటే టవల్, ఇప్పుడు సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పరిస్థితికే వస్తే, వెస్ట్ సైడ్కి వెళ్తే మొత్తం అక్కడే టవర్స్ అన్నీ అక్కడే, ఐటీ కంపెనీలు అక్కడే, ఇంకా మిగతా విల్లాస్ అక్కడే, అన్నీ అక్కడే అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఈవినింగ్ ఆఫ్టర్ 5 నుంచి 8, 9, 10 వరకు ఒక 3 to 4 kilometers డ్రైవ్ చేయాలన్నా more than 30-40 minutes పడుతుంది ఎట్ ద మూమెంట్ ఇవాళ రోజు. సో మనం అది కాదు కదా డెవలప్ చేసింది. మనం లైఫ్ స్టైల్ ఎట్లా డెవలప్ చేయాలనేది, అట్లా వాస్ట్గా గ్రోత్ వచ్చేసి ఏదో జరుగుతుందని అనుకుంటే మళ్ళీ యూ గోయింగ్ టు నథింగ్ అన్నట్టే.
సో ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ అనేది ఒక బెస్ట్ అసెట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేసుకునేలాగా ఆ రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు చుట్టుపక్కల విస్తరించవచ్చు. ఎక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఏరియాలో డిమాండ్ తక్కువ ఉంది దానికి వెళ్ళి పెట్టండి. మీకు కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్, హౌ ఫార్ యు ఆర్ ఫ్రమ్ హియర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత 30 minutesలో వెళ్తున్నారా, 1 hourలో వెళ్తున్నారా, మీ లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎట్లా ఉంది, అక్కడ పెట్టుబడి ఎట్లా ఉంది. వెస్ట్లో కంపేర్ చేస్తే మీరు ఇప్పుడు గజానికి ఎంత ఉందో మీకు తెలుసు. సపోజ్ ఈస్ట్కి వస్తే ఎంత ఉందో తెలుసు, నార్త్కి వెళ్తే ఎంత ఉందో తెలుసు. ఫెసిలిటీస్ మళ్ళీ సేమ్ అందరికీ. ఓఆర్ఆర్ ఎక్కామా వెళ్ళిపోతుంది. విత్ ఇన్ కమింగ్ డేస్లో మెట్రో ప్రపోజల్ ఉంది, మెట్రో వచ్చిందా మళ్ళీ అందరు ఇంకా దగ్గరికి అయిపోతాం. సో అట్లాంటప్పుడు బెటర్ టు థింక్ ఈస్ట్ సైడ్ బెటర్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈస్ట్ అనేది బెస్ట్. తక్కువలో ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మనం ఏదైతే అనుకున్నామో అది హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ. అక్కడ మళ్ళీ కాంక్రీట్ జంగల్లోకి వెళ్ళి మనం ఏది చేసినా మళ్ళీ అంతే ఉంటుంది. కొత్తగా డెవలప్ అయ్యేటి దాంట్లో మనం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్కెట్ పరిస్థితి ఏంటంటే మీరు చెప్పారు, మరి ఇది టైం కరెక్టే అంటారా ఇన్వెస్ట్మెంట్కి? యా, తప్పకుండా కరెక్టే అంటాను. ఎందుకంటే మనం చూసింది, నేను జస్ట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం చూస్తే నేను ఉన్నది దుబాయ్లో ఆల్మోస్ట్ 19-20 years అక్కడ ఉన్నాను. ఆ గ్రోయింగ్ మార్కెట్ చూశాను నేను కళ్ళతో. అది ఎంత వాస్ట్గా గ్రో అయింది. 2000 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2024 వరకు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిందో తెలుసు, స్పెషల్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్. సో అక్కడ 2009లో మనకు వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చింది. అగైన్ 2014 వి గాట్ ఎన్ రిసెషన్. 2020లో అంత పెద్ద కరోనా హ్యాండిల్ చేయగలిగారు దేశం అంతా. సో అట్లాంటి టైంలో దుబాయ్లో మీరు ఎన్ని బిల్డింగ్స్ ఖాళీగా ఉండేవో తెలుసా? ఇదంతా డిపెండెడ్ సిటీ అనమాట. అంత బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మోర్ దెన్ 85% ఆఫ్ ద పీపుల్ అవుట్ సైడ్ వాళ్ళే. సో అట్లాంటప్పుడు అసలు కొన్ని హోటల్స్ అయితే రన్ కాని పరిస్థితి, కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితి అన్నట్టుగా విన్నాము ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అసలు హోటల్ ఆక్యుపెన్సీ లేదు, ఫ్లైట్స్ అయిపోయినాయి, జనాలు అందరూ వెళ్ళిపోయారు. బట్ హోటల్లో మీరు ఏసీలు రన్ చేయకుండా ఉంటే ఫర్నిచర్ అంతా ఖరాబ్ అయింది. సో అట్లాంటి సిచ్యువేషన్ చూసినా కూడా అది ఇమీడియట్గా రికవర్ అయింది. కానీ అట్లాంటప్పుడే ఆప్టిమిస్టిక్ పీపుల్ ఉంటారనమాట, బిజినెస్ పీపుల్, రియల్ థింకర్స్, ఛాలెంజర్స్. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి టైంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ టైంలోనే చాలామంది చాలా ప్లాట్స్ కొనుక్కొని, విల్లాస్ కొనుక్కొని దాన్ని కంటిన్యూ చేసి 2009లో కంటిన్యూ చేసి 2014 వరకు ఒక పెద్ద అప్రిషియేషన్ తీసుకున్నారు. మళ్ళీ 2014 బ్రేక్లో మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకా ముందు స్టేజ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పటికీ చూస్తే కూడా ఎప్పుడు అది వెనక్కి తగ్గినట్టు ఏదో డ్రా అయినట్టు ఏం లేదు. ఒక మ్యాటర్ ఆఫ్ 5 months 6 months మేబీ 1 year సఫర్ ఉండొచ్చు. కానీ రైట్ టైం ఇది. తక్కువగా ఉన్నప్పుడు తీసుకొని ఆప్టిమిస్టిక్ ప్లేస్లో ఉండాలి. సో నేనైతే అంటాను, ఎవరి దగ్గరైనా రియల్గా డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ బెస్ట్ టైం. ఎప్పుడు ఇంత పెద్ద ఏది వచ్చినా కూడా మార్కెట్లు అనేవి ఆగవు. సో ఆ ఫ్లో ఉంటూనే ఉంటుంది. మన డిమాండ్ కోసం వెయిట్ చేయొద్దు. ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసిన డిమాండ్ కోసం వెయిట్ చేయొద్దు. అందరు పెరిగింది అని అంటే అక్కడ రూపాయి ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కొద్దిగా గట్టిగా ఆలోచించేసి ఇట్లాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తేనే బెస్ట్ అని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.